స్థానిక దైవజనులు తిమోతి గారికి నన్ను ప్రేమతో ఆహ్వానించినారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మంచిది, ఎందుకంటే దైవజనులు చాలా మంచి పని ఇది కార్యక్రమం. ఎందుకంటే నూతన సంవత్సరంలో ఈ రీతిగా కూడికను ఏర్పాటు చేసుకొని మరి దైవజనుల ఆత్మీయులను పిలుచుకొని ఈ రీతిగా కూడికను ఏర్పాటు చేసుకోవటం, ఇది తల్లి గారి దేవారామ గారికి ఉంటుంది. సేవకులు అంటే విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ, అదే ప్రేమ తిమోతి గారిలో. ఆనాడు పౌలపోస్తులుడు కూడా తిమోతి గారిని చూస్తూ ఈ విశ్వాసం ఈ అవ్వయి అయిన లోయలోను ఈ తల్లి అయిన యునీకేలోను కూడా ఉందంటారు. ఇది ఈ సేవకులను ప్రేమించడం అనేది. సేవకులు అంటే గడగడగడలాడిపోయి ప్రేమను చూపించేది తల్లి. అదే రీతిగా నూతన సంవత్సరంలో మా సేవ పరిచయంలో దైవజనులు రావాలి అని ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక. ఆమె హల్లెలూయా. చాలా మంచి గ్రీటింగ్స్ అందరు చెప్పారు. ఎప్పుడైనా శ్రమలు, పోరాటాలు, యుద్ధాలు మనం చచ్చిపోయేదాకా ఉంటాయి. అక్కడ మన పోరాటం చేయటం ప్రభు స్తోత్రంగా లేక ఉంటే మనం పోరాటం చేయాల్సిందే. దేవుని మహిమ కలుగును గాక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక అందువలన 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. చాలండి. పేతురు గారు రాసిన పత్రికలో చెబుతున్నటువంటి మాట, సహోదరులారా అంటే మనల్ని మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరీ జాగ్రత్త పడుడి. ఇప్పుడు కాలింగ్స్ గురించి చెప్పారు అన్నయ్య. అపోస్తలులు, బోధకులు, ఇలాగ మన సేవకు వచ్చినా పెట్టారా. సేవకుడికి ఎప్పుడు సంతోషం అంటే ఇలా సేవకుల కూడికలోకి వచ్చినప్పుడే సంతోషం. మనకి ఇండివిజువల్ గా ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు, శ్రమలు వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఇలా కూడుకున్నప్పుడు అదొక తెలియనటువంటి సంతోషం. అందుకే వాక్యం చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ఎందుకంటే ఒక్కోసారి నా పిలుపు కరెక్టేనా అని అనిపిస్తా ఉంటాం. అసలు దేవుడు నన్ను పిలిచాడా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే మన పిలుపుని, ఏర్పాటుని దయచేసి నా వైపు చూడాలి. రోజుకు ఒకసారి మనం లేచి అద్దంలో చూసుకొని నేను దేవుని సేవకుడని చెప్పుకోవాలండి. మనం ఇది చేయాలి ఖచ్చితంగా రోజుకు ఒకసారి. ఎందుకంటే ఒకసారి మన మీద మనకు డౌట్ వస్తూ ఉంటుంది. కొంతమంది అనే మాట్లాడుకోవడం. మనం రోజుకు ఒకసారి లేచి అద్దంలో చూసుకొని నేను దేవుని సేవకుడిని, నేను దేవుని అంటే నీ పిలుపుని నిశ్చయపరచుకోవాలి. నీకు సంఘం ఉన్నా, చర్చ్ ఉన్నా, లేకపోయినా దేవుడు నిన్ను పిలిచాడు అంతే. సహోదరులారా మీ పిలుపుని, ఏర్పాటుని నిశ్చయపరచుకోండి. ఎందుకంటే కొన్ని సంఘటనలు, కొన్ని మనుషుల మాటలు మన సేవ మీద మీకు తెలుసా, ఎవడు మాట్లాడినా మన సేవకు పోయి మాట్లాడతాడు. గమనించండి. బయట ఎవరు మాట్లాడినా మన సేవ మీద దెబ్బ కొట్టే మాటలే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎవ్రీడే, ప్రతిరోజు దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మనం నిన్ను అద్దంలో చూసుకొని, మన అద్దంలో చూసుకొని మ్యాన్ ఆఫ్ గాడ్ అనుకోవాలి. ఆధార్ కార్డులో ఉన్న పేరు పొల్లయ్య ఎల్లయ్య చెప్పుకోవటం కాదు. నేను దైవజనుడిని, నేను దేవుని ప్రతినిధిని. అదే నీకు సగం బలం. ప్రభు స్తోత్రం కలుగాక. ఎందుకంటే మనం లేకుండా దేవుడు అన్ని చోట్ల ఉండలేక దైవజనుడిని పెట్టాడు. చప్పట్లు కొట్టాలి. దేవుని మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టలేదు సార్ మీరు. దేవుని మహిమ కలుగును. చాలా ఒక మాట ఉంది ఏంటంటే, అమ్మ దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని పెట్టారంటారు. సరే, మాతృమూర్తికి ఇచ్చే స్థానం, గౌరవం, విలువ మాతృమూర్తిదే. కానీ దేవుడు అన్ని చోట్ల ఉండలేక దైవజనుడిని పెట్టాడు. ఈ రోజు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అసలు మన ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఒక రకం చెప్పాలంటే, మనం లేనిదే దేవుడు తన రాజ్యాన్ని కట్టలేడండి. ప్రైజ్ గాడ్. మనం ఇంపార్టెంట్ దేవునికి. నువ్వు ఎప్పుడు చిన్న చూపు చూసుకోవద్దు, తక్కువగా చూసుకోవద్దు. దైవజనుడి ప్రాముఖ్యత దైవజనుడిదే. ఆమేన్. నువ్వు వచ్చావు సేవకంతే, నీ ప్రాముఖ్యత నీదే. నువ్వు చేసే పని ఎవడు చేయలేడు. దేవదూతలు కూడా చేయలేవు. కనీసం చేయలేకనే కదా మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని మహిమ కలుగాక. సో ప్రతిరోజు కూడా మనల్ని మనం చూసుకొని, అద్దంలో చూసుకొని, లేదంటే మనం మోకాళ్ళు చెప్పాలి, నేను ఒక దైవజనుడిని, ఇది నా పిలుపు. ప్రైజ్ గాడ్. నా మీద దేవుడు అభిషేకాన్ని పెట్టాడు. నా మీద కొన్ని వందల ఆత్మల భారాన్ని, వేల ఆత్మల భారాన్ని దేవుడు పెట్టాడు.
అదే సేవ లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తారండి? ఆమె ఈ రోజున దైవజనుడు తిమోతి గారి దృష్టిలో మన పట్టణం కూడా దేవుని కృపే. ఆయనకు తెలిసి పరిచయం చాలా మంది ఉన్నారు, బట్ సెలెక్టెడ్ గా కొంతమంది పిలుచుకున్నారు. అఫ్ కోర్స్ కొంతమంది రాకపోయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా కబురు చేశారు. కానీ వచ్చిన మనం అందరూ ఎందుకు పిలిచారు? దైవజనుడు అని పిలిచారు అంతే. ఇంకా చాలా మందిని పిలవలేదేంటి? ఈరోజు మనం ఏం చేయాలంటే మన పిలుపుని, మన ఏర్పాటుని నిశ్చయపరచుకోవాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడే పెట్టారు. కానీ ఖచ్చితంగా ఈ రోజున సంఘం ఈ ప్రాముఖ్యత మర్చిపోతుంది. సంఘంలో సేవకుడు జోకర్ అయిపోతున్నాడు ఈ రోజున. చాలా దారుణమైనటువంటి సంగతి. అన్నా సమూయేలు కొరకు గర్భఫలం కొరకు శిలోహు మందిరానికి వెళ్ళిందండి. ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినంత మాత్రం దేవుడికి గర్భఫలం ఇవ్వలేదు. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా పిల్లవాడు 3 ఏళ్ళు ఎదిగిన తర్వాత ఆ మందిరాన్ని పిల్లవాడిని తీసుకెళ్ళి, అయ్యా నేను నీ దగ్గరకు వచ్చి నాకు గర్భఫలం కావాలని మనవి చేసుకున్నాను చూసారా, అప్పుడు నీవు దేవుడు నువ్వు అడిగి నీకు ఇస్తామని చెప్పారు చూసారా, ఆ బిడ్డ వీడని. అంటే దేవుని కృప అన్న పొందుకోవడానికి కారణం ఏలి కూడా. ఈ రోజు చాలా మంది అంతెందుకండి, మనం ప్రేయర్ చేస్తే ఎంతమందికి అద్భుతాలు జరగలేదు? ప్రైజ్ గాడ్. మనం ప్రేయర్ చేస్తే ఎంతమందికి గర్భఫలాలు దేవుడు ఇవ్వలేదు? దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద గాడ్ అండి. దేవుని మహిమ కలుగును గాక. దైవజనుడి యొక్క ప్రాముఖ్యత. ఈ రోజు నీ పిలుపుని స్థిరపరచుకో. నువ్వు నిలబడ్డావా 100 మంది సంఘం బతుకుతారు. చప్పట్లు కట్టుకుంటారు. ఇంకా చెప్పాలంటే నీ సంఘం ధైర్యంగా బ్రతకాలంటే నువ్వే కారణం. ఆమేన్. నువ్వు బలిపీఠం మీద ఉండి ధైర్యాన్ని ప్రకటిస్తే నీ సంఘం ధైర్యం ముందుకుంటుంది. నువ్వు బలిపీఠం మీద ఉండి నీ సంఘానికి ఆదరణ మాటలు చెప్తే నీ సంఘానికి ఆదరణ మాటలు దొరుకుతాయి. అంటే ఈ రకంగా ఉంటే 10 మంది ఆత్మలున్నా నీ మీద చాలా దేవుడు పెద్ద భారం పెట్టినట్లు లెక్క. ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా నీ పిలుపుని ఎప్పుడు కించపరచుకోవద్దు. నిన్ను నువ్వు ఎప్పుడు విమర్శించుకోవద్దు. నిన్ను నువ్వు ఎప్పుడు క్రిటిసైజ్ చేసుకోవద్దు. నాదేం సేవలే, నేనేం సేవకులే. సేవకు చిన్న పెద్ద లేదు అక్కడ. సేవ అంటే సేవే, సేవకుడు అంటే సేవకుడే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక బ్రదర్, ఒక ఆత్మీయుడు ఒకసారి నాకు కాల్ చేశాడు. అన్న ఎక్కడ నాన్న చిన్న కోటలో ఉన్నట్టు. అన్న కోట చిన్నదేంటి పెద్ద ఏంటి? 2-3 ఎక్కడుంటే అక్కడే దేవుడు అంటున్నారు. అది చిన్న కోట పెద్ద కోట ఏంటి? అది దేవుని సమక్షంలో జరుగుతుంది. అది కోటమే. ఆమేన్. హల్లెలూయా. నేను చిన్న సేవకుడిని, నా తక్కువ సేవ, నా చిన్న సేవ, నా డేరాల సేవ అని దేవుడు ఎప్పుడు ఇవేమీ చూడ్డు. ఒక యథార్థ కలిగిన సేవకుడువా కాదా చూస్తాడు అంతే దేవుడు. ప్రైజ్ గాడ్. ఎప్పుడు నిన్ను తక్కువగా ఎంచుకోబాక. దేవుడి స్తోత్రం కలుగాక. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోబాక. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా విమర్శించుకోబాక. నువ్వు సేవకుడివే, నీది సేవే. నీ ద్వారా దీవించబడే వాళ్ళు కూడా ఉన్నారు. చప్పట్లు కట్టగా నీ ద్వారా ఆశీర్వదించబడే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. సో సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటు. ఎందుకంటే 2024 యోబు గ్రంథం 36:26 ఒకసారి చదువుతారా ప్లీజ్? యోబు గ్రంథం 36:26 ఒకసారి చదవండి. యోబు గ్రంథం 36:26. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయన్ను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. చాలండి. ఇప్పుడు 2024 సంవత్సరం అంటున్నాం, 2023 సంవత్సరం అంటున్నాం, 2025 అంటున్నాం, 2028 చూస్తాం, మనకు తెలియదు. వాక్యం చెప్తుంది ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. అంటే ఎన్నో సంవత్సరాలు ఆయన దగ్గర ఉంటే. ఇప్పుడు 65:11 కీర్తన చదువుతారా ఒకసారి ప్లీజ్? అందరూ నోటెడ్ వాక్యమే. చాలు, నా వైపు చూడాలి, మీరు నా వైపు చూడాలి. ఆ మితిలేని సంవత్సరములలో ఈ దయా కిరీటాన్ని ఇచ్చాడు మనకి. చెప్పండి. ఆయన దగ్గర మితిలేని సంవత్సరాలు ఉంటే 2024 అనే సంవత్సరం అనే దయా కిరీటాన్ని, మహిమ కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది, అది గెలిచినోడికి దయా కిరీటం ఆయన కృప కలిగి ఇచ్చాడు మనకి. ఆయన కృపతో బ్రతికించి ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. మనం సాధిస్తే ఇవ్వలేదు ఈ సంవత్సరం, ఆయన కృపతో ఇచ్చాడేమని నమ్మకంగా సేవ చేయండి బాబా అని వదిలేశాడు ఈ సంవత్సరం అంతే. నీ పిలుపుని ఎందుకు నువ్వు తక్కువ చూసుకుంటావు? ఎందుకు నిన్ను తక్కువగా ఎంచుకుంటావు? పక్కనోడితో కంపేర్ చేసుకుని చిన్న సేవకుడిని నేను అంత లేదని ఎందుకు అనుకుంటావు? నీది సేవే, నీది పిలిపే. ఇద్దరున్నా నీది సంఘమే. నువ్వు అడిగిపెట్టినా దీవించబడేవాడు ఉంటారు, నువ్వు అడిగిపెట్టినా ఆశీర్వదించబడేవాడు ఉంటారు. అన్నాకి సమూయేలు పుట్టాడు. సమూయేలు అనే వ్యక్తి భూమి మీదకి రావడానికి కారణం దేవుని యొక్క మహాకృప. అయితే ఆ తర్వాత దైవజనుడి యొక్క శుభం పలికాడు అక్కడ అన్నతో. మా నువ్వు కోరుకున్న దేవుడు నీకు దయచేయును గాక, స్తోత్రం కలుగును గాక. ఎంతమంది లేరండి ఈ రోజున?
ఆ పలానా నాయకులు ప్రార్థన చేస్తే మేము ఇలాగ దీవించబడ్డాం, అలాగే ఆశీర్వదించబడ్డాం, అలాగ ఉన్నామని ఎంతమంది చెప్పేవారు లేరు. దైవజనుడు రక్షణానందం గారు 2010లో మాకు పరిచయం అయ్యి ఆ చిన్న చర్చ్ ఉన్నప్పుడు వచ్చి ఆయన ప్రవచించారు. ఇప్పుడు కరుణాకర్ గారు ఎలాగన్నారు అలాగే నువ్వు 7 సంఘాలు కట్టాలి, ఈ చర్చ్ పెద్దదవ్వాలన్నారు. యాజ్ ఇట్ ఈస్ గా దైవజనుడు ప్రవచించిన ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయండి మా జీవితంలో. దైవజనుడి యొక్క ప్రాముఖ్యత అది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సేవకుడి నోటి నుంచి వచ్చిన మాట నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన తన సేవకుల మాటను రూఢిపరిచేటటువంటి దేవుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. సో ఎప్పుడు కూడా పెట్టారు నీ వస్త్రాలను బట్టు, నీ స్థితిని బట్టు, నీకున్న సంఘాన్ని బట్టు, సంఘంలో స్థితిని బట్టు, డేరాలో చేసే సేవను బట్టు ఎప్పుడు కూడా నిన్ను తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎవ్రీడే నేను దైవజనుడిని, దేవుడు నన్ను పిలిచాడు. ప్రభు స్తోత్రం కలుగాక. ఏదో మనుషులు నిన్ను అభిషేకించలేదు, స్తోత్రం కలుగాక. దాని వెనక దేవుని ఏర్పాటు ఉంది, దేవునికి మహిమ కలుగాక. దాని వెనక దేవుని పిలుపు ఉంది, దేవుని మహిమ కలుగాక. అన్నాడు కూడా. ఎందుకంటే ఈ ఉత్సాహంతో మనం 2024లో ఇక్కడున్న అందరూ మరింత కోత కొయ్యబోతున్నారు. మహిమ కలుగాక. అద్భుతమైన కోత కొయ్యబోతున్నారు, ఆత్మలు రక్షించబడబోతున్నాయి. స్తోత్రం కలుగాక. ధైర్యం తెచ్చుకోండి, స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు తక్కువగా అంచుకోవద్దు, తక్కువ ఆలోచన చేయొద్దు అన్నాడు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే నువ్వు దేవుడు పిలిస్తే నువ్వు వచ్చావు, స్తోత్రం కలుగును గాక. ఒకటి ఆలోచించండి, మనుషులు పిలిస్తే వచ్చినా దేవుడు పిలవచ్చు. అసలు మన మనస్సాక్షి చెప్తే రావాలి సేవకి అంటారు. అవునంటారు కాదంటారు. ఒక మనిషి పిలిస్తే వస్తావేంటి? నీ మనస్సాక్షిని ప్రేరేపించే దేవుడు. ప్రైజ్ గాడ్. అంటే దేవుడు నీలో ఒక ఆలోచన పెడితేనే నువ్వు ఈ రోజు సేవకు నిలబడ్డావు. స్తోత్రం కలుగాక. ఈ సేవను ఎప్పటి వరకు జరిగించావు? నువ్వేం జరిగించలేదు, దేవుడే జరిగించాడు. ఇక మీదట కూడా దేవుడే జరిగిస్తాడు. ఆయనకి వెనకడికి వేయకుండా విశ్వాసంతో నిలబడే ఒక మనిషి కావాలి. ఆ మనిషి నువ్వే కావాలి. స్తోత్రం కలుగాక. బ్యాక్ సైడ్ అవ్వద్దు. దేవుడు స్తోత్రం కలుగాక. వెనక్కి ఇలాంటి వాడి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచించండి, మితిలేని సంవత్సరాలు దేవుని దగ్గర ఉంటే ఈ 2024 అనే దయా కిరీటాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఈ 24లో నీ సేవ అద్భుతంగా దీవించబడాలి. స్తోత్రం కలుగాక. అందుకే ప్రతిరోజు మన పిలుపుని స్థిరపరచుకోవాలి. స్తోత్రం కలుగును గాక. మనం నిశ్చయపరచుకోవాలి. దేవుని మహిమ కలుగు గాక. ఎప్పుడు కూడా ఎందుకంటే మనకు వచ్చే పరిస్థితులను బట్టి నిజంగా నాకు సేవ ఉందా, పిలుపు ఉందా, ఒక్కోసారి మన సేవకురాళ్ళు అనే మాటను బట్టు, మన బంధువులు అనే మాటను బట్టి. ఎందుకంటే సేవకు వచ్చాక బంధువులు దూరం అయిపోతారు, ఆర్థిక సహాయం ఆగిపోతుంది, మనకి ఎటు నుంచి రెవెన్యూ ఉండదు, మనకి డబ్బులు ఉండవు. అంతకుముందు సేవకు రాకముందు ఎప్పుడెప్పుడిగా ఏ జేబులో పెట్టినా దొరుకుతాయి డబ్బులు. సేవకు వచ్చాక నీకు డబ్బులు దొరకవు. ఎందుకు దొరక? సేవకు వచ్చాక డబ్బులు దొరకట్లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆ రూపాయి కోసం కూడా మోకాళ్ళ మీద పడాలని దేవుని ఉద్దేశం. అర్థమైందా కాలేదా? స్తోత్రం కలుగాక. 100 రూపాయలు కావాలా? దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు ప్రార్థన చేసి పొందుకోవాలని దేవుని ఉద్దేశం. నువ్వు ప్రార్థన చేసి పొందుకోవాలి. జార్జ్ ముల్లర్ గొప్ప దైవజనుడు అంట. నిజంగా ఆయన ప్రార్థన చేస్తే జరగని సంఘటనలు అంటే ఏమి లేవంటండి. జార్జ్ ముల్లర్ గారి దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తే జరగని సంగతులు ఏమి లేవట. ఏదన్నా కావాలంటే ప్రతిదీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన్ని అభిషేకించిన సేవకుడు కూడా జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తే జరుగుద్ది అని చెప్పేవాడట. ఆయన ప్రార్థనలు వితౌట్ ఫెయిల్, అసలు ఫెయిల్ అవ్వలేదట. అదిగోండి. ఒకసారి జార్జ్ ముల్లర్ గారు ఒక స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నారట, మందిరం కట్టడానికి. జాగ్రత్తగా వినాలి. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్థలం యజమాని ఒకసారి కలిశారట. కలిసి దాన్ని $20,000 $30,000 చెప్పాడట. ఈయన అన్నాడట, నా దగ్గర $5,000 ఉన్నాయి అన్నాడట. అట్లయితే కుదరదు, నువ్వు అసలు కొంచెం ఉందా నీ మైండ్? నేను చెప్పింది $30,000 ఎక్కడ, నీ $5,000 ఎక్కడ, నేను దీన్ని నీకు ఇవ్వను, నువ్వు వెళ్ళిపోని చెప్తే ఇంకొక ఆయన వచ్చి నా మాటిని $5,000 ఇచ్చే అన్నాడట. అదేంటంటే మీకు అసలు మైండ్ ఉందా? మధ్యవర్తి పెద్ద మనిషి, అసలు నీకు బుద్ధి ఉందా? $5,000 ఇచ్చేది ఏంటంటే, అయ్యా ఇప్పుడు ఆయన వెళ్ళి గదిలో ప్రార్థన చేస్తాడు, దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, నువ్వు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది, ఇప్పుడు ఇస్తే 5,000 అన్న తక్కువ అన్నమాట. అంత ప్రేయర్ఫుల్. చప్పట్లు దేవుడు నాయకులు నిజంగా చప్పట్లు కొట్టం కదా, రోషం తెచ్చుకొని మనం మోకరించాలి. 25,000 ప్రార్థనకు జవాబు పొందుకున్నటువంటి వ్యక్తి ఆ సంఘంలో ఏదైనా అవసరం ఉంటే జార్జ్ ముల్లర్కి చెప్పండిరా, ఆ పని అయిపోతానే వాళ్ళట. అంతటి ప్రార్థన పరుడు. దేవుని మహిమ కలుగాక. ఎస్, నీ పిలుపు నిజమైతే, నీ ఏర్పాటు నిజమైతే నీ ప్రార్థన కూడా జవాబు వచ్చేస్తుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎక్కువగా దైవజనుడా, దేవుని స్తోత్రం కలిగాక. ఎంత స్వార్థ చేస్తున్నావు అంత మోకాళ్ళు వేయాలి. ఇద్దరే ఆమెను అన్నారు.
ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత సువార్త చేస్తున్నా అంత మోకాళ్ళు వేయాలి, అంత కన్నీరు గార్చాలి. ఆమె హల్లెలూయా. ఒక 3 రోజులు మోకాళ్ళు వేసి కన్నీరు గార్చకుండా నువ్వు వరుసగా అది ఎటు పోవద్దు. నువ్వు ముందు ప్రార్థన చేసేకెళ్ళాలి. స్తోత్రం కలిగాక. ప్రార్థన చేయకుండా వెళ్తే పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు అయింది. స్తోత్రం కలిగాక. 3 రోజులు మోకాళ్ళు వేయాలి, కన్నీరు గార్చాలి. అలానే వెళ్ళాడే దైవజనుడు ఉపవాసం ఉండి. ఆ దేశం ఎలా ఉంటుందో, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో, కొత్త ప్రాంతం. నేను ఎవరైనా అడిగాను, లావులో బియ్యం అట్ట, అనాగరికమైన ప్రజలట్ట, వాళ్ళతో ఉండాలట, దుప్పట్లంటే ఆడకెళ్ళి మాకేం ఇస్తారంటున్నారు. అటువంటి ప్రజలకు సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండి వెళ్ళాలి. అలానే సిద్ధపడి వెళ్ళారు. అయినా వెళ్ళొచ్చినా ఎదురు దెబ్బలు. మరి దేవుని రాజ్యం కడుతున్న మామూలు విషయం కాదు కదండి. స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు మన పిలుపుని మన ఏర్పాటు నిశ్చయపరచుకో. ఎందుకంటే ఖచ్చితంగా మనం లేని దేవుడు సంఘానికి ఆశీర్వాదం ఇవ్వడు. అందుకే ఏమన్నాడు దేవుడు, నా జనులందరూ కాపరు లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నారన్నారు. స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచానికి ఆయన కాపరైతే మన సంఘానికి మనం కాపరే. అందుకే పోస్టర్లు వేసుకుంటాం, సంఘ కాపరి తిమోతి గారు, సంఘ కాపరి కృపాకర్ గారు. ఒక కాపరిగా పెట్టాడు దేవుడు. మన ఈ ఏర్పాటుని పిలుపుని నిశ్చయపరచుకోవాలి. ఎప్పుడు నిన్ను తక్కువగా చూడొద్దు. దేవుని మహిమ కలుగా. తగులుతాయండి, ఎదురు దెబ్బలు వస్తాయండి, సేవల అవమానాలు వస్తాయండి, సేవల నిందలు వస్తాయండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే నిజమైన సేవ. నమ్మిన వాడే నమ్మక ద్రోహం చేస్తాడు. పరిచర్యలో నమ్మకంగా ఉన్నవాడే వెన్నుపోటు పొడి చేస్తాడు. అదే నమ్మకమైన సేవ. అంత మాత్రాన నాకు పిలుపు ఉందా? నీకు పిలుపు ఉండబట్టే నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు పిలుపుని బట్టి ఇప్పుడు మనం ఎంత ఒక దైవజనుడు చక్కగా మనీతో మనసు లేకుండా, మనీ మీద మనసు లేకుండా దేవుని మీదనే భారం కలిగి సేవ చేస్తూ ఉంటే మన పక్కనే డబ్బు మీద ఆశపడే వాళ్ళు ఉంటారు మన సంఘంలో. ఇప్పుడు బేతని మరి అత్తరు కొట్టి పగలు కొట్టి యేసుక్రీస్తు పాదాలకు పూసింది అంటే తన జీవనాధారం మొత్తమైనా యేసుకి అసలు సమానం సాటి రావాలి. ఆడికి యేసు ప్రభు అంటే 30 రూపాయలు. ఆడికి ఎవరికి? ఒక పక్క నా జీవనాధారం అంతా నేను యేసుకి ఇచ్చిన ఆయన రుణం తెచ్చలేనంటే ఈయన 30 రూపాయలకు అమ్ముకోవచ్చు. ఇటువంటి వాళ్ళు మన పక్కనే ఉంటారు. అయినా సరే స్తోత్రం కలుగును గాక. నీ పిలుపుని మర్చిపోవద్దు, నీ ఏర్పాటును మర్చిపోవద్దు. స్తోత్రం కలుగును గాక. రకరకాల నిందలు, అవమానాలు మనలో లేనివి కల్పించి మన మీద వేస్తారు. స్తోత్రం. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అప్పుడు మీరు సంతోషించండి, మీకు ప్రతిఫలం అధికమవుతుంది. స్తోత్రం కలుగును గాక. ఒకటి, సేవకుడు లేకుండా సంఘం లేదు. స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, సంఘానికి దేవుడు అన్ని చోట్ల ఉండటం కుదరక ఆయా ప్రాంతాల్లో ఈ యొక్క వియ్యమంజరి ప్రాంతంలో కృపాసువార్త జయబేరి సంఘానికి దైవజనుడు తిమోతి గారిని అధ్యక్షులుగా పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన అండర్లో ఇప్పుడు సాక్ష్యాలు ఎంతమంది దీవించబడుతున్నారు, ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు. ఇప్పుడు తమ్ముడు జ్ఞానరాజు గారు చెప్పారు సేవకు కూడా ఆన్ చేయడని. మరి అంత మంచిగా ఉండకూడదు నాకు తెలిసి. అంత మంచితనం కూడా పనికిరాదు. కొద్దిగా అగ్రెసివ్ గా కూడా ఉండాలి దైవజనుడు. కాదంటారా? అవునంటారా? రోషంగా కూడా ఉండాలి. అవునంటారు దర్బాబు గారు? మీరు మా చక్కగా కూర్చొని దర్బాబు గారు బయట చెప్పారు. నిజమండి. మరి అంత ఉండకూడదు. అక్కడ కొంచెం అగ్రెసివ్గా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. అలాగే ఈ సభ చూపితే ఈ సభ చూపెట్టి ఆయన కొడాదని తీసుకోలేదు ఏంటైనా. దేవుని మహిమ కలుగును గాక. ఒక్కోసారి ఉండాల్సిన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో రోషం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మన ఏర్పాటుని పిలుపు నిశ్చయపరచుకోలేదు. ఎందుకంటే మనం లేకుండా సంఘానికి ఆశీర్వాదాలు రావండి. ఒకటే మాట. ప్రైజ్ గాడ్. ఎందుకని ఏలీ ద్వారానే హన్నాకు ఆశీర్వాదం వచ్చింది. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట, ఒకసారి మీరు తీనవసరం లేదు, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయంలో ఎలీషా శిష్యులు ఉన్నారు. అయ్యా మీ దగ్గర మాకు స్థలం చాలా ఇరుగ్గా ఉంది, మేము వెళ్ళిపోయి వేరే గృహాలు ఏర్పాటు చేసుకుంటాము, వేరే నివాసాలు ఏర్పాటు చేసుకుంటాము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి వినాలి దైవజనుడా, నీ పిలుపు నిశ్చయమైతే, నీ ఏర్పాటు నిశ్చయమైతే ఎలీషా దగ్గర నుంచి బ్రాంచెస్ వెళ్ళినట్టుగా నీ దగ్గర నుంచి సంఘాలు కట్టమని దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ స్థలం చాలా ఇరుగ్గా ఉందండి. కాబట్టి నీ సెలవు అయితే, నీ ఇష్టం అయితే పరిచారకులు వినాలా, శిష్యులు వినాలా. నాతో పాటు 2 శిష్యులు వచ్చారు, వాళ్ళు కూడా వినాలి. ఓకేనా? అలాగే వెళ్ళిపోండి అన్నారు. అయ్యా మేము వెళతాం, అయితే నువ్వు కూడా మాతో రావాలి. హల్లెలూయా. నేను అర్థం తెలుసా, ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి ఎప్పుడు సేవ కట్టొద్దు, కట్టిన నిలబడదు. అది గుర్తుపెట్టుకోండి.
వీళ్ళు అన్నారు, అయ్యా మేము నివాసాలు ఏర్పాటు చేసుకుంటాం, అయితే నువ్వు కూడా మాతో రావాలి. అంటే నీ ఆత్మీయ తండ్రి ఎప్పుడు కూడా నీతో ఉండాలి. ఆత్మీయ తండ్రి లేకుండా సంఘాలు దీవించబడ, గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ గాడ్. ఆమె హల్లెలూయా. నువ్వు కూడా మాతో రావాలి. ఓకే, నేను కూడా మీతో వస్తాను. అలా రాబట్టేగా పడిపోయిన గొడ్డలు దొరికింది. ఆత్మీయ తండ్రి లేకపోతే ఎలాగా, ఎలా స్థిరపరచబడతాయి? రెక్కలు వచ్చాయని, నాకు పాట పాట వచ్చిందని, రమ్ము కొట్ట వచ్చిందని, వాక్యం చెప్పడం తెలిసిందని, వాక్యం చెప్పిన కొత్తలో అందరూ ఆహా ఓహో సూపర్ అన్నంత మాత్రాన నువ్వు అక్కడ వెళ్ళి ఇండివిజువల్ గా సేవ చేయడానికి ఇది వన్ మ్యాన్ షో కాదు, వన్ మ్యాన్ ఆర్మీ కాదు. నీ ఆత్మీయ తండ్రి ఉండాలి ఎప్పుడు నీ పక్కన. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తున్నా, నేను వాక్య ప్రకారం చెప్తున్నా. సార్ నీ సెలవు అయితే వెళ్ళిపోతాం, ఎలా? ఒక దైవజనుడి సేవ, నీ సేవ ఈ రోజు నువ్వు ఒక్కడిగా ఉన్నావు, రేపు విస్తరించాలి. అది జరగాలి ఖచ్చితంగా. 7 సంఘాలండి, 14 సంఘాలని కట్టాలి. అది ఎవరు చేస్తారు? చేసేస్తారు సేవ. స్ప్రెడ్ అవ్వాలి. వారిలో ఒంటరైన వాడు మరి ఆయన పరిచయం కూడా పెరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో కోడి పెట్టినది ఎత్తే సంవత్సరానికి ఎన్ని పిల్లలు పెడుతున్నది కాదంటారా? ఈరోజు మన పరిచయం కూడా అంతే. ఆమె హల్లెలూయా. నువ్వు ఉన్న చోట ఉంటాం కాదు, వెతుకు, గోజాడు, తిరుగు, ఎక్కడుంటా వెళ్ళు, ఒక్క ఆట దొరికితే వెళ్ళిపో, సువార్త చేయి. కానీ ఎప్పుడు కూడా నీ ఆత్మీయ తండ్రితో, నేను సువార్త ద్వారా కన్న తండ్రి ఉంటాడు చూసాడా, ఆ తండ్రితో ఎప్పుడు ఒక చక్కని బంధం కలిగి ఉండాలి. అయ్యా మేము వెళ్తాం, మ్రాణులు నరుక్కొని మా కొరకు నివాసాలు ఏర్పాటు చేసుకుంటాం, వెళ్ళండి. లేదు లేదు లేదు, మీరు కూడా రావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అంటే దైవజనుడు లేనిది శిష్యులు ఎదగలేరు. చప్పట్లు కట్టుకోవాలి. ప్రాముఖ్యత అది. ఆమేన్ హల్లెలూయా. అది దైవజనుడి ఇంపార్టెన్స్. ప్రైజ్ గాడ్. ఒక్క దేవదాసాయి గారు ఇప్పుడు ఎన్ని కట్టబడ్డాయి చెప్పండి. సరే ఆ విధి విధానాలు పక్కన పెట్టేద్దాం. ఒక దేవదాసాయి గారు ఎన్ని కట్టబడ్డాయి, ఒక భక్త్ సింగ్ అయ్య గారు ఎన్ని కట్టబడ్డాయి. ఇదే దేవుని స్తోత్రం కలుగాక. ఆ ఒక్కడి నుంచి వచ్చినాయి కావాలి, దేవుని మహిమ కలుగాక. మనం చెప్పుకోవడానికి కాదు, మన ద్వారా వెళ్ళాలి. ఎప్పటికప్పుడు నువ్వు ఈ రోజు అనుకుంటున్నావు, నేను ఒక్కడే అనుకుంటున్నావు, నేను బతుకున్నా చచ్చిపోయిన, ఇదే మాట గుర్తుపెట్టుకుని ఆ నాటికైనా మీరు దీవించబడతారండి, మీరు ఆశీర్వదించబడతారు, మీరు బ్లెస్ అవుతారు, మీరు విస్తరిస్తారు. మీ పిలుపుని ప్రతిరోజు నేను ఒక దైవజనుడిని, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు లేనిదే మొదట సంఘానికి, విశ్వాసులకు ఆశీర్వాదం లేదు. నెంబర్ 2, ఈ దైవజనుడు లేనిదే శిష్యులకి ఆశీర్వాదం లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వెళ్ళాలి. ప్రతి దానికి నీ ఆత్మీయ తండ్రి వెనకనే ఉండాలి, పక్కనే ఉండాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే సార్ మేము వెళ్తాం, కానీ మీరు కూడా రావాలి. స్తోత్రం కలుగును గాక. అలా రాబట్టేగా ఆ గొడ్డలు దొరికింది. వీళ్ళకి ఎంతవరకు మానులు నరుక్కొని షెట్లు వేసుకోవడం తెలుసు, కానీ పైన గొడ్డలు తెచ్చుకున్న అభిషేకం లేదు వీళ్ళకి. అభిషేకం కావాలంటే ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పారు, తిమోతి గారు ఇప్పుడు చాలా మంది 3-4 చెప్పారు, మంచి సలహాలు ఇస్తారు. అవును, సమయోచితంగా మంచి ఆలోచనలు ఇస్తారు, మంచి మంచి బాప్తిజాలు ఇచ్చి మంచి మంచి పేర్లు కూడా పెడతారు. మేము పెడితే ఇస్తే రూతు 2 పేర్లు పెడతాం. ఆయన మాత్రం చక్కని ఆ వ్యక్తులు తగ్గట్టుగా వాళ్ళ ఆత్మీయ స్థితి తగినట్టుగా పేర్లు పెట్టేస్తారు. ఆయన దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వాళ్ళు చెప్పేవాళ్ళు కావాలిగా, ఆత్మీయంగా నడిపించేవాళ్ళు కావాలిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దైవజన్ నీవు లేందే, సహోదరుడా నీవు లేందే నీ సంఘం దీవించబడదు, నీవు లేందే నీ శిష్యులు దీవించబడరు, నీకు శిష్యులు కూడా తయారవుతారు. ఇవాళ నువ్వు ఒక్కడే అనుకుంటున్నావేమో, ఈ పరిచయం నాకు నా పిలుపు ఉందో లేదనుకుంటున్నావేమో, నీ నుంచి ఇంకా జనాంగం రాబోతున్నారు. నీ పరిచయం నుంచి విశ్వాసులు తయారవబోతున్నారు, సేవకులు తయారవబోతున్నారు, పరిచయాలు తయారవబోతున్నాయి, బ్రాంచెస్ విస్తరించబోతున్నాయి. ఎప్పుడు మన పిలుపుని ఏర్పాటుని స్థిరపరచుకున్నప్పుడే. దేవుడి మహిమ కలుగును గాక. ఇండివిజువల్ గా. కాబట్టి ఒకవేళ తిమోతి గారితో అనుబంధంగా చేస్తున్న, సేవ చేస్తున్న వారు ఎవరైనా సరే ఎప్పుడు కూడా మీ ఆత్మీయ తండ్రి మీ వెన్నంటి ఉంటేనే మీరు దీవించబడతారు. గుర్తుపెట్టుకోండి. పరిచారకులారా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది సేవకులు పరిచారకులు కూడిక కాబట్టి పరిచారకులు కూడా ఒక మాట చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సార్ మేము వెళ్తాం, వేసుకుంటాం, కానీ మీరు రావాలి, ఉండాలి. ఆ ప్రెజెన్స్ ఎప్పుడు ఉండాలి. ఆ దైవజనుడి యొక్క నీ ఆత్మీయ తండ్రి లేదా నీ ఆత్మీయ నాయకుడు నేను నడిపించేవాడు, ఆ ప్రెజెన్స్ ఎప్పుడు, నేడు ఎప్పుడు ఉండాలి నీతో. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నువ్వు దైవజనుడిగా స్థిరపరచబడతావు. గుర్తుపెట్టుకో. దేవుని మహిమ కలుగును గాక. గొడ్డలి పోయింది, అభిషేకం పోయింది. స్తోత్రం కలుగును గాక. మనం చిన్నగా పడిపోయిన సరిచేసేవాళ్ళు కావాలి కదండి మనని. ప్రైజ్ గాడ్.
సమయోచితమైన జ్ఞానం చెప్పి సమయోచితమైన ఆలోచన చెప్పి మనం బలపరిచేవారు కావాలి కదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. కాబట్టి ఎవ్రీడే నేనంటాను, ఈ రోజున నాది చిన్న సేవ, నేను చిన్న సేవకుని అనుకున్న నీలో నుంచి శిష్యులు తయారవబోతున్నారు. నీ నుంచి ఒక ప్రవక్తలు రాబోతున్నారు, నీ నుంచి బ్రాంచెస్ రాబోతున్నాయి. స్తోత్రం కలుగాక. మారుమూలన నీ బోర్డు మెయిన్ రోడ్డుకి ఎక్కాలి, చెప్పండి, హైవేకి వెళ్ళాలి. దేవుడికి మహిమ కలుగాక. ఇది ఏర్పాటు, ఇది నీ పిలుపుని ఏర్పాటుని నిశ్చయం చేసుకుంటే. ఎప్పుడు నువ్వు చాట్ను దాగుండదు, గిజ్జేలాగా దాగుండబాక. ఆమేన్. భయపడతావు, దాగిపోబాక. ఎస్, నన్ను నడిపించేవాడు నా దేవుడు, నన్ను దీవించేవాడు నా దేవుడు, నన్ను ఆశీర్వదించేవాడు నా దేవుడు. నా దేవుడు నాకు తోడుగా ఉండాలి, నాకేం భయం లేదని నీ పిలుపుని మరల చెబుతున్నా. ప్రతిరోజు నువ్వు అద్దం ముందుకు వెళ్ళేసి, నేను ఒక మ్యాన్ ఆఫ్ గాడ్, నేను ఒక దైవజనుడిని. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను ఒక దైవజనుడు. ఎందుకంటే ఈరోజు నేను ఎంతో మందిని దీవించాలి, ఈరోజు ఎంతో మంది నా వాక్యం ద్వారా ఆశీర్వదించబడాలి. తప్పకుండా నువ్వు వాక్యాన్ని ప్రకటించు, దీవించబడే వాళ్ళు ఉంటారు. నువ్వు వాక్యాన్ని ప్రకటించు, ఆశీర్వదించబడే వాళ్ళు ఉంటారు. నువ్వు వాక్యాన్ని ప్రకటించు, బ్లెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అమ్మాయి, అంటే ప్రభు నా మహిమతో చెప్తున్నాను, వెటర్నరీ కోచింగ్ కోసం తిరువురు వచ్చి, ఎక్కడి నుంచో తిరువురు వచ్చి 2 వీక్స్ ఎక్కడికి చర్చికి వెళ్ళాలో తెలియక ఒక చెల్లి చెప్తే మన చర్చికి వచ్చిందంట. ఆవిడొచ్చి వాక్యం విని ఎంత బలపరచబడ్డదోనట. మళ్ళీ నేను ఫోన్ చేసి, అన్నయ్య సార్ జనవరి 1 ఈ వాక్యం విందాం అనుకున్నాం, కుదరలేదు అన్నయ్య. నిజంగా మనం అనుకుంటాం కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి మన నోటి నుంచి వచ్చే మాటలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆమె నువ్వేమి ఎవరిని ఉద్దేశించి చెప్పండి, నువ్వు వాక్యం చెప్పంతే చాలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ వెళ్ళిపోతాయి అంతే, వాళ్ళు దీవించబడతారు అంతే, వాళ్ళు ఆశీర్వదించబడతారు అంతే. నిరసరాలు చర్చ్ ఓపెనింగ్ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చారు ఇద్దరు, తల్లి బిడ్డ, అంతేనన్నా, తల్లి బిడ్డలు అక్క చెల్లి. ఉదయకాల సమయంలో గ్రూప్ ప్రార్థనలు వాళ్ళు దీవించబడ్డారట. నాకు ఆశ్చర్యం వేసింది, హైదరాబాద్ ఎక్కడ, సండ్రుబాట్ల ఎక్కడ. సండ్రుబాట్ల అంటే మ్యాప్ కూడా దొరకదు, ఇప్పుడు దొరికితే గూగుల్ మ్యాప్కి. అక్కడికి ఇద్దరు వచ్చి వాళ్ళు ప్రార్థన చేయించుకున్నారండి. ఏంటి ఎక్కడ కలిసింది ఈ లింక్ అంటే, ఉదయకాల సమయంలో గ్రూప్ ప్రేయర్ జరుగుతుందట, వాళ్ళు జరుగుతుంది ఇప్పటికి కూడా. ఆ గ్రూప్ ప్రేయర్లో వాళ్ళు జాయిన్ అయ్యి ఆ ప్రార్థన ద్వారా వాళ్ళు దీవించబడ్డారట. నేను అంటాను, దైవజనుడి మాటే ఆశీర్వాదం. వాళ్ళు ఇప్పుడు మనకి సమస్య చెప్పినప్పుడు నువ్వేం చేయాలంటే, ఎవరు ఏ విశ్వాసం నీకు చెప్పినా ఓపికతో వినాలి. ముందు మనం చిన్న ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేస్తాడు. సేవకుల మాట రూఢిపరుస్తాడు దేవుడు. నువ్వు మోకరించే ప్రతిసారి నీ మీద దేవుడు ఆ బాధ్యత పెట్టాడు కాబట్టి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయి. వాళ్ళు చెప్తారు, అయ్యా మీరు ఎన్నిసార్లు అండి ఆ రాత్రి పిల్ల ఏడుస్తుందండి, ఆ పిల్ల ఏడుస్తూ ప్రార్థన చేయండి. తర్వాత అన్నయ్య మీరు ప్రార్థన చేశాక మంచిగా పడుకుంది అన్నయ్య. నువ్వు దైవజనుడు కాబట్టి అది జరిగింది, దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి అది జరిగింది. స్తోత్రం. అంతకుముందు బాగా దురాత్మలతో చిరాకు చేసేది అన్నయ్య, మీరు ప్రార్థన చేశాక, ఫోన్లో ప్రార్థన చేశాక, మీరు అడిగిపెట్టి ప్రార్థన చేశాక ఇప్పుడు బాగుందని అక్కడే నీ పిలుపు తెలవాలా. నిన్ను దేవుడు పిలుచుకున్నాడని నిన్ను దేవుడు పిలవకపోతే అదెందుకోతే నీ మీద దూకుతుంది. నిన్ను దేవుడు పిలిస్తే అచ్చిగా ఆగిపోద్ది. అది ఆగిపోయింది, అక్కడ డెవిల్ కార్యాలు ఆగిపోయాయి, దురాత్మ కార్యాలు ఆగిపోయాయి, అక్కడ సమాధానం కలిగిందంటే దేవుడు అక్కడ తనకు ప్రతినిధిగా నిన్ను పెట్టుకున్నాడు. నీ ద్వారా కార్యాలు జరుగుతున్నాయి. ఇంకా రుజువేం కావాలి నీకు? ఇంకా నాకు చూపి ప్రభు, నాకు ప్రత్యక్ష ప్రభు, యాడికి దిగొస్తాడు. ఇంకా ఆల్రెడీ 2022 సంవత్సరాల క్రితం వచ్చి అందరూ కనపడి పొడిచినోడు చూశారంట, తిట్టినోడు చూశారంట, అందరూ కనపడి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు నీకు తెల్లబట్టలు వేసుకొని కనపడాల్సి అంత బిజీ. అసలు ఆయన కుదరదు. ఆయనకి వాక్యం, శ్రేష్టమైన వాక్యం మనకిస్తేను. ఆమె నువ్వు ప్రార్థన చేస్తే ఎవరికో హాస్పిటల్కి వెళ్ళినా తగ్గని జబ్బు నువ్వు ప్రార్థన చేస్తే పోయింది అంటే నీది పిలుపు ఉంది. ఇంకేం చెప్పాలి నేను? నీ దేవుని ఏర్పాటు. ఇక అంతమించి ఇంకేముందండి? ఇంతకు మించినటువంటి రుజువు నీకేం కావాలా? కుటుంబం అప్పులో ఉందని వెళ్ళి ప్రార్థన చేసావు, అదేంటో నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి నెమ్మది దొరికిందంట, మనశ్శాంతి దొరికిందంట, అద్భుతమైన కార్యం జరిగిందంట. నీకు పిలుపు ఉందన్నా, నీకు పిలుపు ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నువ్వు దగ్గరికి వెళ్తుంటే దెయ్యం పెట్టిన అమ్మాయి దూరం దూరం జరిగిపోయి నా దగ్గర రావద్దంటే నీకు పిలుపు ఉందే, దాన్ని స్థిరపరచుకో. నువ్వు మాట్లాడుతుంటే వినే జనాలు కన్నీరు కాస్తున్నారంటే నీకు పిలుపు ఉంది. నువ్వు మాట్లాడేటప్పుడు జనాలు ఆదరించబడతారంటే నీకు పిలుపు ఉంది. అనే ప్రార్థన చేయడానికి రావా, గ్రూప్ ప్రేయర్ చేసుకుందాం, నువ్వు కూడా వస్తావు, నేను పిలిచారంటే నీకు పిలుపు ఉందబ్బా. దాన్ని స్థిరపరచుకో,
నీకెళ్ళి చూసుకోవాలి. మనకెళ్ళి చూసుకుంటే ఎప్పుడు మనం నిస్సహాయం అయిపోతాం. అందుకే దేవుని వైపు చూడాలి. దేవుడి స్తోత్రం. ఇక్కడ మీకు మాట చెప్పాలి. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, ఆ సంవత్సరం ఎవరు చచ్చిపోయారట చెప్పాలి సార్? ఉజ్జియా చనిపోయాడు. ఇప్పుడు టాపిక్ అంతా ఎడి డైవర్ట్ అయింది చెప్పండి? ఉజ్జియాకి వెళ్ళి డైవర్ట్ అయింది. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి వియ్యమందిలో చచ్చిపోతే పాస్టర్తో సహా పెద్దలతో సహా అందరి మనసు కూడా అట్టే పోతుంది. కానీ యెషయా మనసు దేవుని సింహాసనం. అంటే దీని అర్థం ఏంటంటే మనకు పాలిటిక్స్ అనవసరం, మనకు దేవుని మీదనే మనసు ఉంచాలి. ఈ లోకంలో ఏది జరిగినా రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం చనిపోయినోడు మామూలుడు కాదు. దైవ సేవకులు వ్యతిరేకించాడు, నష్టం కుష్టు పుట్టింది, తీయుడు సవతలు బారేశాడు, ఆడు చచ్చిపోయాడు, మామూలు వ్యక్తిగా చనిపోయింది. రాజు అయినా అంత గొప్ప రాజు చనిపోయిన ఆ సంవత్సరమున యెషయా ఒక అద్భుతమైన దర్శనం చూశాడట. ఆ దర్శనం ఏమన్నాడు తెలుసా? దేవుడు, బాబు నువ్వు బత్తలైన సందుల్లో నిలబడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తమ్ముడా, నీ కొరకు బత్తలైపోయిన సందులు ఉన్నాయి, చప్పట్లు పట్టలేదు. ఆ క్యాప్స్ నువ్వు ఫిలప్ చేయాలి, నువ్వు పూర్తి చేయాలి. వెళ్ళిపోయి దేవుని మహిమ కలుగును గాక. ఎవరిని పంపుతున్నావు? ఎవరిని పోతా? అయ్యా నేనున్నానయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను పంపించాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు, దేవుని మహిమ కలుగును గాక. ఒకటి ఇక్కడ నీ పిలిపేంటి తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇప్పుడు మాట్లాడుతూ వచ్చారు కదా అపోస్తలుది. ఇప్పుడు సువార్త చేశారు, వరిసారు. ఆయన కాలింగ్ సువార్థికుడు అండి, ఆయన చేయాలి, చేస్తాడే కదండి. ఎవరు పిలుపుని బట్టి వాళ్ళు సేవ చేయాలండి, గుర్తుపెట్టుకో. ఆమె అందరూ అలా సువార్త చేయలేరు, అందరి వల్ల కాదు, ఆ పిలుపున్న వాళ్ళే చేయగలుగుతారు. ఆయన కాలింగ్ అది. మిగతా వాడు చేయట్లేదు అంటా లేదు, అతనికి వేరే కాలింగ్ ఉంది. ప్రాఫిట్ కాలింగ్ వేరు. కొంచెం మైండ్ మెచ్యూరిటీతో మాట్లాడాలి, మాటలు బ్రాడ్ మైండ్తో మాట్లాడాలి. ఆయనకు కాలింగ్ ఉంది, అది వృద్ధుడైనా ఇక ఆయనకు ఉండే పని సువార్త. ఎక్కడికైనా వెళ్తాడు సువార్త చేస్తాడు, ఎందుకంటే ఆ కాలింగ్ అది. ఆమె ప్రాఫిట్ కాలింగ్ ప్రాఫిట్, అలా వెళ్ళిపోతాడు. అపస్తుల కాలింగ్ అపస్తులది, కాపర్ కాలింగ్ కాపర్ది, బోధకుడికి కాలింగ్ బోధకుడిది. అందుకే బైబిల్ ట్రైనింగ్ లో టీచ్ చేసే బోధకుడు సువార్తకి వెళ్ళడు, ఎందుకంటే ఆయన కాలింగ్ బోధకుడు. ఆమె సువార్థికుడు వచ్చి బైబిల్ కాలేజీలో చెప్పడు, ఎందుకంటే ఆయన కాలింగ్ సువార్థికుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని ఎవరు ఇవన్నీ మళ్ళీ సంఘ క్షేమాభివృద్ధి కొరకే. ప్రైజ్ గాడ్. వీళ్ళందరూ కూడా అభిషేకించబడిన వాళ్ళే, దేవుని మహిమ కలుగా. సో నీ పిలిపేటో తెలుసుకుని వెళ్తే ఇంకా బ్లెస్ అవుతావు. స్తోత్రం కలుగాక. నీ కాలింగ్ అని తెలుసుకుని వెళ్ళు, నువ్వు అబండెంట్లీ దీవించబడతావు. నేను తెలుసుకున్నా నా కాలింగ్, కాపర్ పిలుపు అని నేను తెలుసుకున్నా, ఆ పిలుపులో వెళ్ళిపోతున్నా. దేవుని కృప అలా జరిగిపోతుంది. స్తోత్రం కలుగుగాక. ఆమె హల్లెలూయా. నీ పిలుపేటో తెలుసుకో ముందు, నీ పిలుపుని ఏర్పాటుని నిశ్చయపరచుకో. నువ్వు దైవజనుడివే, ఏ పిలుపుతో దేవుడు నిన్ను పిలిచాడు చూడు. నువ్వు వెళుతున్నావు, ఆత్మకార్యాలు జరుగుతున్నాయంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం కలుగుగాక. సువార్త చేసేవాళ్ళు ఆదివారం మాత్రమే సంఘంలో ఉంటారు, మిగతా వారాలు అసలు ఇంటి దగ్గర ఉండరు, వెళ్ళిపోయి సువార్త చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సువార్త కాలింగ్ కాబట్టి. ఒక కాపర్ ఎప్పుడు విశ్వాసులకు అందుబాటులో కూర్చుంటాడు బలిపీఠం దగ్గర, ఎందుకంటే అతని కాపర్ పిలుపు కాబట్టి. స్తోత్రం కలిగాక. ఒక బోధకుడు అనేక మంది శిష్యులు తయారు చేసి పంపించాలి కాబట్టి బైబిల్ కాలేజీలు చెప్తాడు, ఆయన ప్రవచనాలు చెప్పడు, బైబిల్ క్లాసులు చెప్తాడు, ఎందుకంటే ఆయన బోధకుడు కాబట్టి. ప్రవక్త బైబిల్ క్లాసులు చెప్పడు, ప్రాఫెసీ చెప్తాడు, ఎందుకంటే ప్రవక్త కాబట్టి. అపొస్తలుడు సంఘాన్ని గట్టి సంఘాన్ని ఉంచుకోడు, ఇతరులకు ఇస్తాడు, ఎందుకంటే అపొస్తలుడు కాబట్టి. దయచేసి అర్థం చేసుకోండి, నీకు దండం పెడతాను. ప్రభు మహిమ కలుగాక. ఇది ఆయన ఇది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటే ఆ కుదరదు. ఎవరి పిలుపాలు వెళ్ళిపోతున్నారు అంతే. దేవుని స్తోత్రం కలుగాక. ఎవరికి ఇచ్చినటువంటి పిలుపు ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. మరలా ఇవన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకే. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను. నీ పిలుపుని నువ్వు స్థిరపరచుకో. నీ ద్వారా ఎలీషాకు శిష్యులు ఎలాగ తయారయ్యారో నీకు అలాగ శిష్యులు తయారవ్వాలి, అవుతారు. స్తోత్రం కలుగును గాక. అయితే ఆ శిష్యులు కూడా నీతో పాటు ఉంటారు. స్తోత్రం కలుగును గాక. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఈ మాట. బాబు రవి వింటున్నావా? స్టీవెన్ వింటున్నావా? అన్నా మేము వెళ్తాము, మేము షెడ్లు వేసుకుంటాము, బ్రాంచెస్ ఏర్పాటు చేస్తాయి, కానీ నువ్వు మాతో పాటు రావాలి. ప్రభుకు మహిమ కలుగాక. ఒక ఆత్మీయ తండ్రి ప్రెజెన్స్ ఎప్పుడు కూడా నీతో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నువ్వు వెళ్ళు, ఎంత పరిచయం వచ్చి, ఎంత ఎత్తుగా ఎదుగు, స్తోత్రం కలుగును గాక. కానీ నీ ఆత్మీయ తండ్రి ప్రెజెన్స్ నీకు ఉండాలి. అప్పుడు మాత్రం